హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. రోజులాగానే ప్రతిరోజు 3 గంటలకే లేస్తానండి. కానీ శుక్రవారం రోజు మాత్రం 2 గంటలకే లేస్తానండి. పని చాలా ఉంటది కాబట్టి. ఇంకా నేనంతా ఇంట, బయట క్లీన్ చేసుకుంటానండి. శుక్రవారం రోజు మాత్రం నైటు ఊడ్చేస్తాను బాగా డీప్‌గా, కానీ ఇంకా పొద్దున ఊడ్చేసి ఇంకా గబగబా తూడ్చేస్తానండి. ఇంకా నైట్ తుడవను నేను. ఎందుకంటే గురువారం ముందు రోజు ఒక్కొక్క రోజు తుడవనండి. అందుకనే ఇంకా ఆ రోజే చేసుకోవాలి. పొయ్యి పూజ అవన్నీ ఉంటాయండి. అందుకే 2 గంటలకు లేస్తాను. ఇలా పిండి దీపారాధన బయట చేసుకోవడానికి. ఇలా చక్కగా అయితే పిండి దీపారాధన ఇలా రోజుకొక డిజైన్‌లో పెట్టుకుంటానండి. చక్కగా నేనైతే పూజనైతే చాలా బాగా చేసుకున్నానండి. ఆనందంగా అనిపిచ్చింది. ఇలా మీకు కనిపించకపోయినా నా పూజ కనపడితే చాలండి. మీరు "అక్క కనపడుతూ పూజ చేయండి" అని అడుగుతూ ఉంటారు. ఎవరైనా కూడా "అమ్మ కనపడుతూ చేయండి" అని అంటారు. కానీ ఏదో ఒకరోజు కుదరదండి. కానీ ప్రతిరోజు కూడా నేను కనపడటానికి ట్రై చేస్తాను. కానీ ఇంకొక్కొక్క రోజు వీలవనప్పుడు ఏమీ అనుకోవద్దు. నా వీడియోనైతే ముందుకు పంపించండి. మీకు నచ్చితే మాత్రం ఇది పెద్ద వీడియోగా పెట్టానండి. పెద్ద వీడియో పెట్టాను. దాన్ని చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ వీడియో పెట్టానండి. టైం తక్కువ పెట్టాను దానికి. మీరైతే ఖచ్చితంగా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా పంపించండి. లింక్ ఇస్తాను ఈ వీడియో కింద. చూడండి. ఇలాగైతే చక్కగా ప్రతి ఒక్క రోజు ఏదన్నా డిజైన్ ఉన్నయి పెట్టుకుంటేనే మనకు ఆనందంగా ఉంటది. ఒకేసారి ఒకేలాగా ఎలా పెట్టుకుంటామండి దీపాన్ని, పిండి దీపారాధన రకరకాలుగా పెట్టుకోవాలని నాకు మాత్రం అలా ఉంటుందండి. అందరి విషయం నాకు తెలీదు. నాకు మాత్రం అలాగే ఉంటుంది. మీరు కూడా ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం అలా పెట్టుకోండి. పిండి దీపాన్ని మనం మంచిగా అందంగా తయారు చేసుకొని చాలామంది పెట్టుకుంటారండి. నేనే కాదు, వాళ్ళని చూసే నేను నేర్చుకున్నానేమో అనుకుంటానండి. ఎందుకంటే, మనం ఒకరికి చెప్తేనే కదండీ తెలిసేది. ఇలా చక్కగా నువ్వులు, బెల్లం దంచుకున్నా అండి. కొంచెమంత దంచే పెడతానండి నేను. మిక్సీలో వేయాలంటే చాలా ఉండాలి కదా! కొంచెమంత దంచేసి పెట్టేసానండి. పచ్చకర్పూరంతో ఇలా హారతిచ్చేసాను. కరెక్ట్‌గా 4:30కు మొదలేస్తానండి. ఈ పూజనైతే మాత్రం బయట 4:30కి కంపల్సరీ ఈ గంట కొడితే అందరికీ నిద్ర లేస్తారేమో ఇటు అటు అనుకోని మెల్లిగా కొడతానండి. కానీ ఇంకా నాకెంత సంతోషం ఉంటదండి. ఈ టైంకి నేను బ్రహ్మముహూర్తంలో ఈ పూజ చేసుకోవడం నిజంగా ప్రతిరోజు లేచి చేసుకోవాలనే కోరుకుంటున్నానండి స్వామివారిని. మరి ఏమీ వద్దండి. ప్రతిరోజు నేను తెల్లవారుజామునే లేసి తులసమ్మకు పూజ చేసుకోవాలి. తులసి నారాయణులకి ఆ విష్ణుమూర్తికి నేను చేసుకున్నట్టండి అలా చేసుకోవాలని కోరుకున్నానండి ఈరోజు. రేపు నాగుల చవితండి. తప్పకుండా పుట్టలో పాలు పోయండి. తప్పకుండా వెళ్ళండి. గుళ్ళకి వెళ్తే చాలా మంచిది. ఆవు పాలు లేకుండా ఉంటే కొబ్బరి పాలన్నా తీసుకెళ్ళండి. ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చక్కగా మీరైతే మాత్రం పుట్టలో పాలు పోయండి. రేపు నాగుల చవితి అండి. చాలా మంచిది చేస్తే పూజ చేసుకోండి. అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్